రైట్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన కొలికిపూడి కాసేపు ఆయనతో మంతనాలు జరిపారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కొలికిపూడి తీరు టీడీపీలో వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో పెద్దిరెడ్డిని కొలికిపూడి కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన కొలికిపూడి కాసేపు ఆయనతో కలిసి మంతనాలు జరిపారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కొలికిపూడి తీరు టీడీపీలో వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిని కొలికిపూడి కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే కొలికిపూడి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంటే ఏదైతే కొలికిపూడి అసంతృప్తితో ఉన్నారు అందువల్లనే పెద్దిరెడ్డిని కలిశారని మనం అనుకోవచ్చు అంటారా? దీపిక, ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలికిపూడి శ్రీనివాసు ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం మాత్రం వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ కొలికిపూడి శ్రీనివాసు అమరావతికి సంబంధించి అమరావతి ఉద్యమంలో నాయకుడిగా ఉన్నాడు, ప్రధాన నాయకుడిగా ఉన్నాడు, ప్రధాన భూమికి కూడా పోషించారు. ఈ నేపథ్యంలోనే అతనికి తిరువూరుకి సంబంధించి టీడీపీ తరఫున సీటు ఇవ్వడం జరిగింది. దానికి ఆ తర్వాత ఆయన విజయం సాధించాడు. కాకపోతే మొట్టమొదటి నుంచి కూడా ఎవరైతే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నాడో కొలికిపూడి శ్రీనివాస్ మాత్రం ప్రధానంగా కూడా వివాదాస్పదమైనటువంటి ఈ నేపథ్యమే ఆయనకి ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. మొట్టమొదటి నుంచి అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఒక మహిళ మీద, అది ఎస్సీ మహిళ మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ ఈ పార్టీ కూడా అధిష్టానం దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీ ముందు ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరైనటువంటి నేపథ్యం. ఆ తర్వాత నిన్నటికి నిన్న టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళ మధ్య జరిగినటువంటి వివాదం కారణంగా దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఒకరికి సపోర్ట్ చేస్తూ అతని పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్లోనే పెద్ద ఎత్తున కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం చాలా వివాదాస్పదంగా అయినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఈరోజు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రధానంగా కూడా ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కుమారుడైనటువంటి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని కలిసి రాజమండ్రికి సంబంధించి ఎయిర్పోర్ట్లో వచ్చినటువంటి సందర్భంలో ఈ క్రమంలోనే ఆయన కలవటం జరిగింది. కలిసినటువంటి సందర్భంలో కొద్దిసేపు ముచ్చరించుకున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంది. దానికి సంబంధించి ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం, వాళ్ళందరికీ మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి ఎవరైతే అక్కడ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఈ కుమారుడే దాంట్లో ప్రధాన కీలక సూత్రధారి అని భావించినటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ఈరోజు ములాఖాతులో వెళ్ళి కలిసినటువంటి రాజమండ్రి జైల్లోకి వెళ్ళి, సెంట్రల్ జైలుకి వెళ్ళి కలిసి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర కొలికిపూడి శ్రీనివాసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవటం మాత్రం చాలా వివాదాస్పదమైనటువంటి ఒక హాట్ టాపిక్గా మారినదని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉంటూనే ఈయన పూర్తిగా కూడా ఈయనైతే మాత్రం అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఇతను చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది కూడా టీడీపీ పార్టీకి మాత్రం కొంత తలనొప్పిగా మారినటువంటి సందర్భంలో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, అది వైసీపీ పార్టీకి సంబంధించి ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈయన కలవటం మాత్రం చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.